శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి. కానీ నేను మీతో ఒక మాట మనవి చేస్తాను చూడండి. ధర్మ వ్యతిరిక్తమైనటువంటి భోగానుభవమునందు భయం ఉంటుంది. పైగా అది పతన హేతు. ధర్మాచరణము కలిసి వచ్చిందా కలిసి రాలేదా అన్నదానితో సంబంధం లేకుండా ధర్మాచరణముగా తృప్తికారకం. ఆ మాట మీరు పట్టుకున్నారో లేదో. నేను ధర్మమునందున్నాను, నేను ధర్మమే పాటిస్తున్నాను అన్న భావన నా ఎందు ఉందనుకోండి, నేను చేసిన కర్మ నాకు తృప్తికరం. దానివల్ల కలిసి వచ్చిందా కలిసి రాలేదా పక్కన పెట్టేయండి. నేను ధార్మికంగా బ్రతుకుతున్నానా లేదా, నా మనుష్య జీవితానికి అదే చరమ ప్రయోజనం. అంతకన్నా ప్రయోజనం ఇంకోటి లేదు. దానివల్ల కలిసి రాకపోని అది ఈశ్వర అనుగ్రహం. ఆయన నాకు అది ఇవ్వడం ప్రమాదకరం అనుకున్ననాడు ఆయన ఇవ్వలేదు, ఆయన నాకు అది ఇవ్వాలనుకున్ననాడు ఇస్తాడు. కానీ నేను మాత్రం ధార్మికంగా జీవిస్తాను. నేను ధార్మికంగా ఉన్నానా, అదొక్కటి తృప్తి. అందుకే రాముడు నిత్యతృప్తుడు, ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. కారణం ఏమిటంటే రాముడి తృప్తి ఎక్కడి నుంచి అంటే, ఈ వస్తువు ఉంటే తృప్తి, ఈ వస్తువు లేకపోతే అసంతృప్తి అన్నది రాముడికి ఉండదు. రాముడికి ధర్మం ఆచరిస్తున్నానా లేదా, ధర్మాన్ని పట్టుకుని తృప్తి పొందుతాడు రాముడు. ధర్మం పక్కన పెట్టేసి తనకి కలిసి వస్తే తృప్తి పడుతూ ఉంటాడు రావణాసురుడు. ధర్మాన్ని పట్టుకున్నవాడు సామాన్యమైన మనుష్యుడిగా కనపడతాడు రామచంద్రమూర్తి. కానీ ధర్మాన్నే పట్టుకున్నాడు కనుక కేవల త్రేతాయుగం కాదు, తర్వాత ద్వాపరయుగం దాటి కలియుగం వచ్చినా సరే ఊరూరా కూడా ఉండేవి అంటే రామ మందిరములు. అది ఆలయం కాకపోవచ్చు, అది దేవాలయమై ఆగమానికి కట్టుబడినటువంటిది కాకపోవచ్చు, కానీ రామ మందిరం ఉంటుంది. రామ మందిరము అన్న మాటకు అర్థం ఏంటంటే, ఓ చిన్న గదో పందిరో వేసి లోపల సీతారామ లక్ష్మణులు హనుమ నలుగురిని ఉంచుతారు. అక్కడ కూర్చుంటారు. రాత్రి అయ్యేటప్పటికీ కాసేపు భజన చేస్తారు. నేను అటువంటి పల్లెటూళ్ళల్లో ఎన్నో రామమందిరాల్లో నేను ఉపన్యాసాలు చెప్పాను. అక్కడ ఏమీ రోజు ఏదో పెద్ద వైదికమైనటువంటి ధూపదీప నైవేద్యాలు ఉండవు. ఆ పల్లెటూళ్ళలో ఉన్నటువంటి వాళ్ళే వచ్చి ఒక దీపం వెలిగించుకుంటారు. అవకాశం ఉంటే ఓ కొబ్బరికాయ కొడతారు, కాస్త నైవేద్యం పెట్టుకుంటారు, సంతోషంగా జీవనం చేస్తుంటారు. వాళ్ళ స్ఫూర్తి అంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే రాముడిలోంచి వస్తుంది. రాముడు ధర్మాన్ని పట్టుకున్నాడు, కలియుగం వచ్చినా అలాగే ఉన్నాడు. ధర్మాన్ని పట్టుకోని వాడు ఎన్ని భోగాలను భవించిన వాడిలా కనపడినా శాశ్వతత్వాన్ని పొందలేకపోయాడు. ఇది ఆంతరమైనటువంటి సౌందర్యం. మీరు విచారణ చేసి చూసినప్పుడు కేవలము లంకాపట్టణం అంత అందంగా ఉంటుందని చెప్పడం ఒక్కటే మహర్షి యొక్క ప్రయోజనం అయితే, దాని యందు ఋషివాక్యానికి ఉండవలసినటువంటి ఒక సమగ్రత ఉంది అని చెప్పడం కష్టమవుతుంది. అంతర్లీనమైనటువంటి ప్రబోధము ఆలోచన చేత ఉండి తీరుతుంది. అంతేకాని అనేక మంది చేసినటువంటి అమృతతుల్యమైన ఆలోచనల్ని ఛాదస్తాలుగా కొట్టి పారయ్యడం సాహసం. అటువంటి పనులు చేయకూడదు. కాబట్టి ససాగరం దానవపన్నగాయుతం బలేన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్యతీరే చ మహోదధేస్తథా దదర్శలంకాం అమరావతీమివా. ఇంకొంచెం లోపలికి వెళ్ళి ఆలోచించండి. లంక ఎక్కడుంటుంది? దక్షిణ దిక్కున ఉంటుంది. దక్షిణ దిక్కున ఎక్కడైనా ఊరికి ఏది ఉంటుంది? శ్మశానం ఉంటుంది. లంక ఏదో కాదు, కాంచన లంక అంటారు. ఈ శరీరమే లంక. ఎవరి శరీరం వాళ్ళకి మహాయింపుగా ఉంటుంది. తనతో కలిసి ఉన్నవి ఒక్కొక్కటి జారిపోతున్నప్పుడు, ప్రాధాన్యతాక్రమాన్ని చూసుకున్నప్పుడు తన శరీరాన్ని నిలబెట్టుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు తప్ప, ఆఖరికి నదిలో కొట్టుకుపోతున్నప్పుడు భార్యని కొడుకుని పట్టుకుని వెళ్ళిపోతున్నవాడు ముందు కొడుకుని వదిలిపెట్టేస్తాడు. భార్య ఉంటే మళ్ళీ కొడుకుని కనచ్చని. ఇంకా ప్రాణం మీదకి వచ్చి ఈదలేకపోతే భార్యను వదిలేస్తాడు. తన శరీరం ముందు దక్కితే చాలని. ఎవడి శరీరం వాడికి బంగారం. అసలు పరమేశ్వరుడు ఆ భావన పెట్టకపోతే ఈ లోకంలో బ్రతుకు చాలా కష్టం. ఎవడికి వాడు అందంగా కనపడతాడు కాబట్టే జీవితాలు నడుస్తూ ఉంటాయి. అందుకని కాంచనలంక అంటే వేరొకటి కాదు, ఈ శరీరమే. ఈ శరీరం నిజం బంగారం కన్నా అద్భుతమైనటువంటి నిర్మాణం.
ఇటువంటి శరీరములన్నీ చిట్ట చివరికి ఎక్కడికి చేరిపోవాలి? ఆ శ్మశానానికే చేరిపోవాలి. అటువంటి ఈ శరీరాన్ని ఎప్పుడూ సముద్రం కొడుతూనే ఉంటుంది. సముద్ర తరంగములు తగులుతూ ఉంటాయి. తరంగం తగులుతుంది, వెనక్కెడుతుంది, మళ్ళీ వస్తుంది, తగులుతుంది. అది లంకాపట్టణం యొక్క అందం. అలాగే దీనికి కూడా షడూర్ములను ఉంటాయి. ఊర్మి అంటే అప్పటికి బాధ పెడుతుంది. మీరు దానికి కావలసినటువంటి పదార్థాన్ని ఇస్తే శాంతి పొందుతుంది, సుఖము అనిపిస్తుంది, కానీ కాసేపటికి మళ్ళీ పుడుతూ ఉంటుంది. ఇవి బాధాకరములై ఉంటాయి, ఎప్పుడూ వస్తూనే ఉంటాయి, అవి రాకపోవడం అన్నది ఉండదు. అవి 6 షడూర్ములు అని పిలుస్తారు. ఆ షడూర్ములే ఆకలి, దప్పిక, శోకము, మోహము, జర, మరణము. ఇప్పుడు ఆకలేసింది, ఏదో పదార్థం తిన్నాను, ఇప్పుడు ఆ పదార్థం తిన్నాను కాబట్టి కడుపు నిండుగా ఉంది, సంతోషంగా ఉంది. అలాగని అలా ఉండిపోతుందా? మళ్ళీ రాత్రి 9:30, 10 అయ్యేటప్పటికీ మళ్ళీ ఆకలి సిద్ధం. ఆకలి క్షుత్, క్షకారంతో ఏదైనా చెప్తే సంస్కృతంలో బాధాకరం, దాన్ని సహించడం కష్టం. మళ్ళీ కొంత పదార్థం పడేయాలి, ఊరుకుంటుందా? మళ్ళీ తెల్లవారేటప్పటికి మళ్ళీ సిద్ధం, కొడుతూనే ఉంటుంది, వెనక్కి ఎడుతూనే ఉంటుంది. అలాగే దప్పిక శోషిస్తూ ఉంటుంది, కాసి నీళ్లు పోస్తూ ఉండాలి, ఊరుకుంటుంది. మళ్ళీ కాసేపటికి దాహం, మళ్ళీ నీళ్లు పోస్తూ ఉండాలి. బ్రహ్మాండ పిండాండ అనుసంధానం నడుస్తూనే ఉండాలి, దానికే జీవితం అని పేరు. బ్రహ్మాండముతో పిండాండము అనుసంధానం అవుతుంది. ఇందులో నీళ్ళు అయిపోతాయి, బ్రహ్మాండంలో నీళ్లు తెచ్చి ఇందులో పోస్తాడు. ఇందులో కొన్ని నీళ్లు మిగిలిపోతాయి, అవి బ్రహ్మాండంలోకి వదిలిపెట్టేస్తాడు. ఈ బ్రహ్మాండ పిండాండములు అనుసంధానమైనంతసేపు జీవించి ఉన్నాడు అంటారు. బ్రహ్మాండముతో పిండాండము అనుసంధానం అవ్వకపోతే, బ్రహ్మాండంలో వాయువు పిండాండం పుచ్చుకొని పిండాండంలో వాయువుని బ్రహ్మాండంలోకి వదలడం ఆగిపోతే శరీరం పడిపోయిందంటారు. అప్పుడు మళ్ళీ చిట్ట చివర ఎవరు పుచ్చుకోవాలి ఆ పిండాండాన్ని? బ్రహ్మాండమే పుచ్చుకుంటుంది. ఈ శరీరాన్ని తీసుకెళ్ళి బ్రహ్మాండంలో కలిపేస్తారు. ఈ అనుసంధానమైనంత కాలము ఈ 6 కొడుతూనే ఉంటాయి కెరటాలు. ఈ 6 కెరటాలకి అతీతంగా ఉండిపోవడం అన్నది సాధ్యమయ్యే విషయం కాదు. ఎవరైనా శరీరాన్ని పోషించవలసిందే. మహాత్ములైనా జ్ఞానులైనా శరీరాన్ని పడగొట్టకూడదు, పోషిస్తూనే ఉండాలి. కాబట్టి అలా 6 ఊర్ములు వచ్చి ఈ శరీరాన్ని ఎప్పుడూ తగులుతూ ఉండడానికే ఆ సముద్రంలో ఉండేటటువంటి కెరటములు వచ్చి లంకాపట్టణానికి తగిలి వెడుతూ ఉండడం, అది గమనించడం, అది పరిశీలనాత్మకంగా చూడడం అలవాటైనటువంటి వాడికి ఒక లక్షణం వస్తుంది అన్నారు. ఈ దేహము దహ్యమానము అనేటటువంటి సత్యము ఇరుకలోనికి వస్తుంది. అసలు నిజంగా ఈశ్వరుని యందు భక్తి, శాస్త్రమునందు ఏమరపాటు, మనం జీవించి ఉన్నంతకాలం ఉత్తమమైన కర్మలతో కూడుకున్న వారమై ఉండాలనేటటువంటి ధృతి దేని వలన కలుగుతాయంటే, ఒక సత్యాన్ని అంగీకరించగలిగిన నాడు మాత్రమే కలుగుతాయి. ఆ సత్యము అంగీకరించనంత కాలం అసలు మనిషి యొక్క నడవడిని నియంత్రించడం ఇతరులకు కాదు, అతనికే సాధ్యం కాదు. మీరు ఒక్కటి ఆలోచించండి, ఈ శరీరం ఒకనాడు పడిపోతుంది. పడిపోయిన తరువాత జీవుణ్ణి ప్రశ్నించేవాడు ఒకడు ఉన్నాడు. ఏమయ్యా, నీకు మనుష్య శరీరం ఇచ్చాను, ఇంత గొప్ప శరీరాన్ని, ఇంత గొప్ప శరీరం, మనుష్య శరీరానికి ఉన్న గొప్పతనాల్లో ఒకటి మాట్లాడగలగడం. ఎన్నిసార్లు భగవన్నామని చెప్పావు, ఎన్నిసార్లు భగవంతుడి గురించి కీర్తన చేశావు, ఎన్ని గంటలు మంచి పనుల గురించి చింతన చేశావు, ఎన్ని శాస్త్రాలు లేకపోతే ఎన్ని గ్రంథాలు చదివావు, నీ ఇంట ఎన్ని పుస్తకాలు పెట్టావు, నువ్వు ఖర్చు పెట్టిన కొన్ని కోట్ల రూపాయల్లో అని అడిగేవాడు ఒకడు నాకు తటస్థపడతాడు. వాడు నన్ను అడుగుతాడు. అడిగినప్పుడు నేనేం చెప్పాలి? అన్న విషయాన్ని అంగీకరించాలి అంటే ఈ శరీరం పడిపోవడం అనేటటువంటిది ఉంటుందన్న సత్యం అంగీకరిస్తే కదా. మా నాన్నగారు అమాయకుడు శరీరం వదిలిపెట్టేశాడు, మా తాతగారు అమాయకుడు శరీరం వదిలిపెట్టేశాడు, నేనెందుకు వదిలిపెడతానన్న వాడికి ధార్మికమైన జీవనం పట్ల ఇది పడిపోయిన తర్వాత నేను ఒకరికి జవాబుదారీ అన్న సత్యం ఇరుకలోకి ఎందుకు వస్తుంది? అది రానప్పుడు నేను శాశ్వతం అనుకుని వాడు చెయ్యని అగత్యాలు ఏముండవు కనుక. అదే రాక్షసత్వం అంటే. రాక్షసత్వం అంటే ఇంకేం కాదు. మనుష్యత్వం ఎక్కడి నుంచి వస్తుంది అంటే సత్యమును సత్యముగా అంగీకరించడంలో ఉంటుంది. ఆ సత్యమును అంగీకరించగలిగిన నాడు సత్య వస్తువు మీదకి దృష్టి వెళ్ళి నిలబడుతుంది.
ఏది అసత్యమో అది అసత్యమని అంగీకరిస్తాడు. ఇది వెళ్ళిపోతుంది, ఉండదు. మరి ఏది సత్యం? ఆత్మసత్యం, అది ఉంటుంది. క్రమంగా సత్య వస్తువు మీదకి ఊంచుకుంటాడు, అసత్య వస్తువు మీద భ్రాంతి వదిలిపెడతాడు. అదే మాయ తొలగడం. అది తొలగని వాళ్ళు లంకలో ఉన్నారు, అది తొలగేటట్టుగా చేసుకునే వాళ్ళు అయోధ్యలో ఉన్నారు. రెండూ సౌందర్యమే. పరిశీలనంగా చూసినప్పుడు ఆ షడూర్ములు కలిగినప్పుడు ఊర్ములను తృప్తిపరుస్తూ సంతోషపడిపోయేటటువంటిది కూడా సుఖంగానే ఉంటుంది. ఆకలేసినప్పుడల్లా మధుర పదార్థాలు తెచ్చుకు తినేస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుంది. కాబట్టి అది కాదు విశేషం. అవి ఉంటాయని తెలుసుకొని ధార్మికమైన జీవనం చేస్తున్న వాళ్ళు అయోధ్యా పట్టణంలో కనపడతారు. అందుకే రామచంద్రమూర్తి ధార్మిక నిష్ట కలిగినటువంటి వాడు, ఒక మనుష్యునిగా జీవించినటువంటి వాడు. అందుకే రామాయణ ప్రారంభమే 16 గుణములు కలిగినటువంటి పరిపూర్ణమైన మానవుడెవరు అని అడిగాడు వాల్మీకి మహర్షి, తప్ప ఈశ్వరుడెవరు అని అడగలేదు. అందుకే శ్రీరామాయణం చదివేటప్పుడు రాముడు విష్ణువు అని చదివితే అసలు ఆ రామకథ మనల్ని ఏ విధంగానూ ప్రభావితం చెయ్యలేదు. రాముడు నరుడు అని చదివితేనే రామకథ మనని ప్రభావితం చేస్తుంది. కోన్వస్మిన్ సంప్రదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అడిగాడు వాల్మీకి మహర్షి. ఈ 16 గుణములు కలిగినటువంటి నరుడు ఈ కాలమునందు ఎవరైనా ఉన్నాడా? ఉంటే నాకు చెప్పు అని అడిగాడు. ఉన్నాడు, రాముడు అన్నాడు. కాబట్టి రాముడు నరుడిగా వచ్చాడు. నరుడిగా రాముడు రాకపోతే అసలు రాముడు అనుష్ఠించినది మనం అనుష్ఠించడానికి, రామాయణము వేదోపబృంహణమని చెప్పడానికి ఆధారము తెగిపోతుంది. కాబట్టి ఆంతరమైనటువంటి ఆలోచనకి ఉపాసనా క్రమమునందు ఉంచుకోవడానికి సుందరకాండ హేతు అవుతుంది. ఉపాసన అన్న మాట జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే సమీపమునందు, ఆసన అంటే కూర్చొనుట, భగవంతునికి దగ్గరగా కూర్చొనుట. అంటే ఓ మూర్తికి దగ్గరగా వెళ్ళి కూర్చోవడం కాదు, ఇక్కడికి లోపలికి దగ్గరగా వెళ్ళడం. ఈ లోపలికి దగ్గరగా వెళ్ళడం దేని వలన సంభవం అవుతుంది? ధర్మానుష్ఠానము చేత సంభవం. ధర్మం దేని చేత అనుష్ఠిస్తారు? భక్తి చేత అనుష్ఠిస్తారు. వాడొకడు ఉన్నాడు, వాడు చెప్పినట్టు నేను బ్రతకాలి, అదే ధర్మం అంటే. ధర్మం అంటే ధ్రియతేవా జనైరితి ధర్మం అని మరకోశం. ఏది తెలుసుకుని పట్టుకుంటాడో అది ధర్మం. ఏది పట్టుకోవాలి? ప్రతి వాళ్ళు చెప్పింది పట్టుకోకూడదు, వేదం చెప్పింది ఏదో అది ధర్మం. అందుకే శంకరాచార్యులు వారు అవతార పరిసమాప్తి చేస్తూ వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అంటారు. రోజు వేదాన్ని పరిశీలించి వేదం చెప్పినట్టుగా కర్మలు ఆచరించండి. ఈశ్వర ప్రోక్తమై ఈశ్వరుడు ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతకడానికి ధర్మం అని పేరు. అసలు ఈశ్వరుడు ఉన్నాడన్న నమ్మకం ఉంటే కదూ, ఆ నమ్మకం నోటి మాటగా కాదు, పరమసత్యంగా మనసులో ధరించి ఉన్నవాడెవరో వాడు ధార్మికుడు. వాడు శాశ్వతత్వాన్ని పొందుతాడు. శరీరం పడిపోవచ్చు, కానీ యశో విరాజితుడై కీర్తి శరీరంతో ఎప్పటికీ ఉండిపోతాడు. కాబట్టి ససాగరం దానవపన్నగాయుతం బలేన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్యతీరే చ మహోదధేస్తథా దదర్శలంకాం అమరావతీమివ ససాగరమానా దృశ్యా అతిక్రమ్య మహాబల త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ అంటారు మహర్షి. హ అంటారు. హ అంటే ఆశ్చర్యం. ఏమిటి ఆశ్చర్యం ఆ శ్లోకంలో అంటే ససాగరమానా దృశ్యా అతిక్రమ్య మహాబల త్రికూట శిఖరే స్థితాం లంకాం దదర్శ. ఆయన ఆ లంబ పర్వత శిఖరం మీద నిలబడి త్రికూట పర్వత శిఖరం మీద ఆకాశంలో ప్రయాణం చేస్తున్నటువంటి గంధర్వనగరమా అన్నట్టుగా వెలిగిపోతున్నటువంటి కాంచన లంక వంక చూస్తున్నారు. ఇది ఆశ్చర్యం. అసలు బాహ్యంలో కథాపరంగా చూసినప్పుడు లంకాపట్టణాన్ని తేరిపారి చూడడం కుదరదు. రాక్షసత్వము అన్న మాటకి పరాకాష్ఠ ఏమిటో తెలుసా? ప్రపంచంలో ఎక్కడ ఏ విలువైన వస్తువున్నా అది తనదే, ఇతరులు అనుభవించడానికి వీల్లేదు, తాను అనుభవించాలి. తాను అనుభవించాలనుకున్న వస్తువుని ఇతరులు కంటితో కూడా చూడడానికి వీల్లేదు. ఇది రాక్షసత్వం అంటే. అందుకే
మీరు రామాయణం చదివితే మహర్షి యొక్క రచన వైచిత్రి కనపడుతుంది. ఆయన తీర్పులు చెప్పరు. వీడు చెడ్డవాడు అని ఆయన అనరు, కథ చెప్తారు, మీరు నిర్ణయించుకోవాలి. అందులో ఒక తమాషా ఉంటుంది. చాలామంది ఆడవాళ్ళు పడుకుని ఉంటారు రావణాసురుడి యొక్క శయనాగారంలో. వాళ్ళని తెల్లవారితే మగవాడెవరూ చూడ్డానికి వీలుండదు అంటారు మహర్షి. అంటే తాను కామించిన స్త్రీలు కాబట్టి తాను తప్ప పరపురుషుడు కూడా చూడ్డానికి వీల్లేదు. అందుకే సీతమ్మ దగ్గర కూడా స్త్రీలనే ఉంచుతాడు. వాడి కాముకత్వం అలా ఉంటుంది. తాను కామించినది తన చేత చూడబడాలి తప్ప ఇతరుల చేత చూడబడడానికి వీల్లేదు. అది ఎవరి వస్తువైనా తనదిగా చేసుకుంటాడు. అటువంటి వాడు క్రూర స్వభావంతో ఉంటాడు. తనని పరిశీలించడానికి, తనకి ముప్పు తేవడానికి వచ్చినవాడు ఒకడు అలా నిలబడి చూస్తే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఆయన పడుకున్నాడు కదండి అంటారేమో. 11,000 మంది యోధులతో ఒక్కడే యుద్ధం చెయ్యగలిగినటువంటి వీరులు కొన్ని లక్షల మంది ఆయన అంతఃపురం ముందు మోహరించి ఉంటారు రాత్రి నిద్రపోతుంటే. ఎందుకంత సైన్యం? రాముడు గుహలో నిద్రపోతాడు. ఏమిటి తేడా అంటే, రాముడు గుహలో నిద్రపోతాడు, రాముడు ఒక్కడే నడిచి వెళ్ళిపోతూ ఉంటాడు. రాముడు ఒక్కడే నడిచి వెళ్ళిపోతాడు, ఒక్కడే పడుకుంటాడు, ఒక్కడే సంధ్యావందనం చేస్తాడు, ఒక్కడే అగ్నికార్యం చేస్తాడు. ఎందుకని అంటే రాముడు ధర్మాన్ని నమ్ముకున్నాడు కాబట్టి రాముడిని ధర్మం రక్షిస్తూ ఉంటుంది. రాముడిని చెనకలేరు. నేను ధర్మంలో లేను, అధర్మంలో ఉన్నానని రావణాసురుడికి తెలుసు కనుక తాను పడుకున్నా సరే బయట ఎంతమంది వీరులు ఉండాలంటే ఒకడు 11,000 మందితో యుద్ధం చేయగలిగిన వాడు కొన్ని లక్షల మంది ఉండాలి. అంటే ఎంతమంది శత్రువుల్ని తెచ్చుకున్నాడు? బాహ్యంలో ఒక సౌందర్యం, ఆంతరమునందు ఒక సందేశం. అంతమంది రక్షణ ఉంటే కానీ నేను బయటికి రాలేనండి అన్న పరిస్థితి నీకు ఎందుకు కలగాలి? అది విచారణ చేసుకోమని చెప్పడం రామాయణం, అది విచారణ చేసుకోమని చెప్పడం సుందరకాండ. నేను అలా వెళ్ళిపోతుంటే, అయ్యా ఏమిటి ఇలా వెళుతున్నారు, రండి నా వాహనం ఎక్కడిని దింపేస్తాను, ఎక్కడికెడతారు అని అడిగేవాళ్ళు 10 మంది ఉంటే నా జీవితం ధన్యం. అంతేకాని నేను ఇలా వెళ్ళాలి అంటే 200 మంది నా చుట్టూ విచ్చుకత్తులు పట్టుకు తిరగాలంటే ఆ అవసరం ఎందుకు రావాలి అసలు? అది రావణాసురుడి జీవితం, ఇది రామచంద్రమూర్తి జీవితం. రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాప చిత్తుండగుటన్ అంటారు పోతన గారు భాగవతం దశమస్కంధంలో. అలా ఆ త్రికూట పర్వత శిఖరం మీద ఉన్నటువంటి కాంచనలంకా పట్టణాన్ని తేరిపారి పర్వతాకారంతో చూస్తున్నారు ఆయన. అలా చూడగలిగిన వాడు, అంతటి ధైర్యశాలి ఆయన ఒక్కడే, వేరొకడు లేడు. అసలు లంక వంక కన్నెత్తి చూడగలిగిన వాడు లేడు. అంత దుర్నిరీక్షంగా తయారు చేశాడు, అంతటి లోకభయంకరుడు. అటువంటి రావణాసురుని చేత పరిపాలింపబడుతున్న లంకా పట్టణాన్ని నిర్భయంగా అంతెత్తున నిలబడి చూస్తున్నారు. ఆశ్చర్యం కాదది. ఏ సామాన్యమైనటువంటి మహావీరుడు ఆయన. హనుమ లాంటి మహావీరుడు ప్రపంచంలో ఎక్కడుంటారు? ఆయనకి ఆయుధం కూడా అక్కర్లేదు. శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం అంటారు. రాళ్ళు పెట్టి కొడతారు, చెట్ల పెట్టి కొడతారు, తొడలతో నొక్కేస్తారు, వక్షస్థలంతో బద్దలగొట్టేస్తారు. ఆయనకి ఆయుధం కూడా అక్కర్లేదు. అంతటి మహావీరుడు. ఆయన ధైర్యం అంతా ఆయన భక్తే. అలా చూడడం ఆశ్చర్యం ఎక్కడా లేదు. అసలు మీరు ఆ శ్లోకం చదివితే, నేను ఉపన్యాసం ఎంతసేపు చెప్తాను, మీరు హనుమ యొక్క సాహసం, హనుమ యొక్క పరాక్రమం, ఆయన యొక్క ధైర్యం, ఆయన ధృతి, ఆయన పట్టుదల, ఆయన భక్తి ఆలోచన చేసినప్పుడు ఏమి మహానుభావుడు రా అని 2 చేతులెత్తి నమస్కరించకుండా ఉండలేరు. అటువంటి వాడు చూస్తున్నాడు బాహ్య సౌందర్యం, ఆంతర సౌందర్యం. ఒక యోగి చేసే పని ఏమిటి అంటే ఈ శరీరాన్ని సాక్షిగా చూస్తూ ఉంటాడు. శరీరంతో తాదాత్మ్యత పొందాడు. శరీరాన్ని వేరుగా చూస్తూ ఉంటాడు. తాను సాక్షిగా ఆత్మగా నిలబడి చూస్తూ ఉంటాడు. అది ఎవ్వరూ చెయ్యలేరు లోకంలో. అది సర్వావస్థ వివర్జిత అంటుంది లలితా సహస్రనామ స్తోత్రం. అన్ని అవస్థలు విడిచిపెట్టేసి ఆ అవస్థకి పేరు చెప్పడం కష్టమైన తురీయంలో 4వ అవస్థలో నిలబడి సాక్షిగా చూడగలిగిన వాడెవడో వాడు యోగి, వాడు జ్ఞాని. అలా నిలబడి చూడగలిగిన స్థితిలో ఆయన ఉన్నారు. అందుకని లంకని చూస్తున్నారంటే శరీరాన్ని వేరుగా చూస్తున్నారు. ఎక్కడుంది ఈ లంక?
త్రికూట పర్వత శిఖరం మీద ఉంది. త్రికూటం అంటే ఉపనిషత్ చెప్తుంది, పురత్రయే క్రీడతి యశ్చ జీవ తతశ్చుజాతం సకలం విచిత్రం అంటుంది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని 3 పురములు, దానికే త్రికూటాచలమని పేరు. ఆ మూడిటిలో తిరుగుతూ ఉంటాడు జీవుడు. ఆ 3 జాగ్రత్త ఇంద్రియములు పైకి లేచాయనుకోండి, కన్ను చూడడం, చెవి వినడం, ముక్కు వాసన చూడడం, నాలుక రుచి చెప్పడం, చర్మం స్పర్శ చెప్పడం మొదలుపెట్టింది అనుకోండి, జాగ్రత్త అంటారు. స్వప్న ఇంద్రియములు పనిచేయవు, కన్ను మూతపడిపోతుంది, చెవి వినే శక్తిని మనసు వెనక్కి లాక్కుంటుంది, ముక్కు వాసన చూసే శక్తిని లాక్కుంటుంది. లాక్కుని మనస్సు ఒక్కటి తెలివిగా ఉండి స్వప్నంలో ఇంతకుముందు చూడనిది, చూడాలని కోరుకున్న దాన్ని చూపిస్తూ ఉంటుంది. లేదా ఇంతకుముందు భయపడిన వస్తువు ఏదుందో దాన్ని మళ్ళీ చూపించి భయపెడుతుంది, అది స్వప్నం. సుషుప్తి ఇంద్రియ శక్తులతో కూడుకున్న మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోతుంది. సుషుప్తి గాఢ నిద్ర, అది సమాధి స్థితి లాంటిది. అందుకే నిద్రలో ఉన్నవాణ్ణి లేపద్దు అంటారు. అది బ్రహ్మమును అనుభవిస్తున్నటువంటి స్థితి లాంటిది, అజ్ఞానము చేత తెలియదు అనుభవిస్తున్నానని. ఈ 3 జీవుడు ఎంతకాలం బ్రతికాడన్నది కాదు, జీవుడు ఎప్పుడూ ఈ 3 పురములలో తిరుగుతూ ఉంటాడు. తెలివిగా ఉంటే జాగ్రత్త, కలగంటుంటే స్వప్నం, గాఢ నిద్రలోకి పోతే సుషుప్తి, మళ్ళీ సుషుప్తిలోంచి స్వప్నం, స్వప్నంలోంచి జాగ్రత్త, జాగ్రత్తలోంచి సుషుప్తి, సుషుప్తిలోంచి స్వప్నం, స్వప్నంలోంచి జాగ్రత్త. ఎన్నేళ్లు బతికినా ఈ 3 తిరుగుతాడు. ఈ 3 దాటిన వాడుంటే వాడు శరీరాన్ని సాక్షిగా చూస్తాడు. దీనికి ఆకలేస్తోందంటాడు, నాకు ఆకలేస్తోంది అండవు, దీనికి ఆకలేస్తోందని తాను తెలుసుకుంటున్నటువంటి ఆత్మ. భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి ఒకప్పుడు కొంతమంది ఓ ప్రశ్న వేశారు, రాత్రి బాగా నిద్రపోయారా అని అడిగారు. ఆయన అన్నారు, ఇది నిద్రపోయింది అన్నారు. ఇది నిద్రపోయింది, మరి మీరు? నాకు నిద్ర ఉండదు, ఎప్పుడూ తెలివిగా ఉంటానంటే ఆత్మ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.